నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజులకే 2 పథకాలను ప్రారంభించింది. నిన్న సచివాలయంలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఈ పథకాలకు అర్హులకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారిలో అర్హులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి. ప్రజాపాలనలో 6 పథకాలకు అప్లై చేసుకుని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగినట్టుగానే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 గ్యారెంటీల అమలులో ఉండగా మరో 2 పథకాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఇప్పటికీ 4 పథకాలు అమలవుతూ ఉండగా మరో 2 పథకాలు త్వరలోనే ప్రారంభిస్తామంటోంది ప్రభుత్వం. ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. 2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ తాము ఆ హామీలన్నీ అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది ప్రభుత్వం. అయితే 100 రోజుల టార్గెట్ అనేది ఆయన ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ 400గా ఉండేదని, బీజేపీ హయాంలో అది 1200 రూపాయలకు తీసుకువెళ్లారని, పేదలపై భారం తగ్గించేందుకే తాము ఈ పథకాన్ని ప్రకటించామన్నారు రేవంత్ రెడ్డి. చేవెళ్లలో 1,00,000 మంది మహిళల ముందు 2 గ్యారెంటీలను ప్రారంభించాలనుకున్నామని, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ వల్ల చేవెళ్లలో ప్రారంభించలేకపోయామని వివరణ ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ తన హామీలను అమలు చేయదని, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు సీఎం. అన్ని గ్యారెంటీల అమలు కోసం నిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. పేదలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు సీఎం. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. 200 యూనిట్లు లోపు వాడే అందరికీ మార్చి నుంచి 0 బిల్ వస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమలు చేసింది ఒక 2 పథకాలు అయితే, ఉచిత బస్ కావచ్చు అండ్ ఆరోగ్యశ్రీ కావచ్చు 10 లక్షల వరకు. సో ఇప్పుడు అంటే నిన్న 27 సచివాలయంలో మనం చూసుకున్నట్లయితే ఇంకో 2 పథకాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ అప్లై చేస్తున్నారు, ఆ విషయాన్ని కూడా మనం చూసాం. యామిని, ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా చూస్తే మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, నెలకి 2,500 మహిళలకు ఇవ్వటం కావచ్చు. ఇదంతా కూడా మహాలక్ష్మి స్కీములో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అట్లాగే గృహజ్యోతి కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు ఫ్రీ పవర్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో పెట్టింది. దీంతోపాటు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000, అట్లాగే కౌలు రైతులకు ఎకరానికి 12,000, ఇది రైతులకు సంబంధించిన స్కీమ్ పెట్టింది. అంటే ప్రధానంగా ఈ 6 గ్యారెంటీల్లో డిసెంబర్ 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 2 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొచ్చింది. దాంట్లో మెయిన్గా ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అట్లాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం. ఈ 2 గ్యారంటీల్ని 2 రోజుల్లోనే అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. తాజాగా ఈ మార్చి 1 నుంచి అంటే రేపటి నుంచి మరో 2 గ్యారంటీల్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో మహాలక్ష్మి పేరుతో 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, అట్లాగే గృహజ్యోతి పేరుతోని 200 యూనిట్లకు ఫ్రీ పవర్ సప్లై చేయటం కానీ, ఈ 2 స్కీమ్లకు సంబంధించి నిన్న 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ప్రజలకు ఇవి చెప్పి ఆయన అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అట్లాగే ఆ రోజు మధ్యాహ్నం సెక్రటేరియట్లో లాంఛనంగా ఆయన ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ప్రధానంగా దీంట్లో మనం ఈ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మనం పరిశీలిస్తే దీంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ సప్లైకి సంబంధించి ఇప్పటికే చమురు కంపెనీలతోని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. నేరుగా ఇప్పుడు 955 రూపాయలకి మెయిన్ సిలిండర్ ధర పడుతుంది. దానికి 40 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే 915 రూపాయలకి మనకి సిలిండర్ వస్తుంది. దానికి ఇప్పుడు 500 రూపాయలు తెలంగాణలో ఉన్న వినియోగదారుడు కట్టాల్సి ఉంటుంది. మిగతా 415 రూపాయలు అంటే 455 రూపాయలు కడితే మళ్ళీ 40 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి బ్యాంకులో రిఫండ్ అవుతుంది. అంటే 415 రూపాయలకి మనకి యాక్చువల్గా సిలిండర్ వచ్చేస్తుంది. 500 రూపాయలు మన గవర్నమెంట్ మనం కడితే 455 రూపాయలు మనకి రిటర్న్ గవర్నమెంట్ మనకి పే చేస్తుంది. ఈ రకంగా రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది అంటే ప్రజాపాలనలో ఏదైతే డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఏదైతే ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించిందో ఆ ప్రజాపాలనలో దాదాపుగా 40 లక్షల మంది ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రావాలని చెప్పి ఏదైతే వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించిన తర్వాత మెయిన్గా ప్రభుత్వం పెట్టిన మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఏంటంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మెయిన్గా ఆధార్ కార్డు, అట్లాగే రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు అనేది కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మెయిన్గా దీంట్లో ఎలిజిబిలిటీ వస్తుంది. అట్లాగే ప్రజాపాలనలో ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా దీనికి లింక్ అయి ఉండాలి. ఈ 3 ఉన్న లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 40 లక్షలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వారికి సంబంధించి గ్యాస్ సిలిండర్లకి సప్లై చేసేందుకు ఇప్పటికే చమురు కంపెనీలతోని ప్రభుత్వం మాట్లాడి దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేసింది. ఓవరాల్గా రేపు ఏదైతే సిలిండర్ సప్లై చేసిన తర్వాత మనము ఫుల్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. ఫుల్ అమౌంట్ పే చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ దాన్ని రిఫండ్ చేస్తుంది. 500 రూపాయలు మన దగ్గర తీసుకొని మిగతా ఎక్సెస్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ని బ్యాంకులో గవర్నమెంట్ డిపాజిట్ చేస్తుంది. మన పేరు మీద మళ్ళీ రిఫండ్ చేస్తుంది. ఇది మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లకు ఫ్రీ పవర్ ఇచ్చే ఏదైతే స్కీమ్ ఉందో ఈ ఫ్రీ పవర్కి సంబంధించి కూడా 3 సంవత్సరాల సరాసరిని తీసుకొని దానికి 200 యూనిట్ల లోపు వస్తేనే జీరో బిల్లుని ఇస్తారు. 201 యూనిట్ వచ్చినా కూడా దానికి ఎంత వస్తుందో బిల్లు ఆ యూనిట్లకు. అంటే ఇప్పుడు దాదాపు 1 నుంచి 50 యూనిట్లు వాడితే ఒక రేట్ టారిఫ్ ఉంటుంది. అట్లాగే 51 నుంచి 100 యూనిట్లు వాడితే ఒక టారిఫ్ ఉంది. 101 నుంచి 150 యూనిట్లు వాడితే ఒక టారిఫ్ ఉంది. 151 నుంచి 200 యూనిట్లు వాడితే ఒక టారిఫ్ ఉంది. 201 నుంచి పైన వాడితే ఒక టారిఫ్ ఉంది. అంటే ఈ యూనిట్ల వైజ్గా టారిఫ్ ఉంటుంది. ఫస్ట్ టారిఫ్ ₹1.90. అంటే 1 యూనిట్ నుంచి 50 యూనిట్ల వరకు ₹1.91 యూనిట్కి ఒక యూనిట్కి 190 పడుతుంది. అట్లాగే 51 నుంచి 100 యూనిట్లు వాడితే దాదాపు ₹3.40 పడుతుంది. 200 యూనిట్లు పైన వాడితే ₹4.80 పడుతుంది. అంటే టారిఫ్కి పెరుగుతున్న కొద్దీ దీనికి టారిఫ్ కూడా పెరుగుతుంది. యూనిట్లు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ అమౌంట్ పెరుగుతుంది. ఇట్లా 200 యూనిట్ల పైన అంటే 201 యూనిట్ వచ్చినా కూడా ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కింద వాళ్ళు రారు. 200 యూనిట్ల లోపు వస్తేనే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కింద వస్తుంది. దానికి జీరో బిల్లుని అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఈ రకంగా గృహజ్యోతికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో అంటే మనకి మార్చి 1 నుంచి ఈ మీటర్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మీటర్ రీడింగ్ సంబంధించి ఎవరైతే 200 యూనిట్ల లోపు వస్తారో వాళ్ళకి అక్కడే జీరో బిల్ ఇస్తారు. బిల్ ఇస్తుంది ఎవరైతే మన దగ్గర బిల్ వచ్చి
కలెక్ట్ చేసుకునే వాళ్ళు. 200 యూనిట్లు పైన వస్తే మాత్రం దానికి ఎంత బిల్లు వస్తుందో, ఇప్పుడు మనం ఎంత కట్టుకుంటున్నామో ఆ టారిఫ్ ప్రకారం మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది గృహజ్యోతికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు. ఓవరాల్ గా ఈ 2 స్కీమ్లకు సంబంధించి మనం మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి మనం పరిశీలిస్తే దాదాపుగా 855 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అట్లనే దాంట్లో ఉజ్వల స్కీమ్ కింద కూడా వినియోగదారులు ఉన్నారు. వాళ్ళకు కూడా దీంట్లో కలిపి దాదాపుగా 860 కోట్ల వరకు ప్రభుత్వానికి దీని మీద భారం పడే అవకాశం ఉంది. ఇటు గృహజ్యోతికి సంబంధించి కూడా దాదాపుగా అంతే భారం పడే అవకాశం ఉంది. ఈ ఓవరాల్ గా దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కానీ అట్లాగే మార్గదర్శకాలు కూడా విడుదలైనందున రేపటి నుంచి ఈ 2 స్కీమ్లకు లాంఛనంగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రారంభించింది కాబట్టి రేపటి నుంచి ఇవి ప్రభుత్వం వినియోగదారులకు అందించనున్నది. యామిని, అంటే వాసు, మిగిలిన 2 గ్యారెంటీలు కూడా ఈ ఎలక్షన్స్ కి ముందే గ్రీన్ సిగ్నల్ వచ్చేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే బడ్జెట్ లో కూడా ఈ 6 గ్యారెంటీలకి సంబంధించి అందులో పెట్టారు. కాబట్టి ఎప్పటి నుంచి ఈ మిగిలిన 2 గ్యారెంటీస్ అమల్లోకి వచ్చేది? దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? రేపటి నుంచే ఈ 2 గ్యారంటీలని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఎందుకంటే మార్చి 1 నుంచి, అంటే జనరల్ గా మీటర్ రీడింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి నుంచి ఆ మీటర్ రీడింగ్ ప్రారంభిస్తారు. దాంట్లో 200 యూనిట్ల లోపు వస్తే ఖచ్చితంగా అప్పటికప్పుడే జీరో బిల్లుని, కరెంటు బిల్లుని జనరేట్ చేసి ఇస్తారు. 200 యూనిట్లు పైన వస్తే దానికి ఎంత టారిఫ్ వస్తుందో, ఎంత బిల్లు వస్తుందో అప్పటికప్పుడు వాళ్ళు దానికి మెజర్ తీసి జనరల్ గా మనం ఎంత బిల్లు కట్టుకుంటామో అంత బిల్లు జనరేట్ చేసి ఇస్తారు. ఇది గృహజ్యోతికి సంబంధించి. అట్లాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి 3 సంవత్సరాల సరాసరిని ప్రభుత్వం పెట్టింది. అంటే 2020 నుంచి 2023 వరకు ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని సిలిండర్లు వాడారు ఆ సిలిండర్ని బై 3 చేస్తారు. అంటే 3 సంవత్సరాలకి లెక్కిస్తారు. అంటే సపోజ్ 24 సిలిండర్లు 3 సంవత్సరాల్లో వాడితే బై 3 చేస్తే 8 వస్తుంది. అంటే సంవత్సరానికి 8 సిలిండర్లు వాడినట్టుగా ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. అట్లాగే మనకి గ్యాస్ సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా దీనికి సంబంధించిన లెక్క ఉంటుంది. ఈ 8 సిలిండర్లు, అంటే సంవత్సరానికి 8 సిలిండర్లు సరాసరిగా ప్రభుత్వం తీసుకొని ఆ 8 సిలిండర్లే ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం అందజేస్తుంది. 9వ సిలిండర్ కావాలంటే, ఆ సంవత్సరంలో 9వ సిలిండర్ కావాలంటే ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ 8 సిలిండర్లకు సంబంధించి ఏదైతే 3 సంవత్సరాల్లో వాడింది సరాసరి తీసుకున్న తర్వాత వచ్చే సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యకు ఖచ్చితంగా ప్రభుత్వం 500కే మనం పే చేయాల్సి ఉంటుంది. మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం మనకి రిఫండ్ చేస్తుంది. అంటే 950 ఉన్నా 1000 రూపాయలు ఉన్నా కూడా మనం కట్టేది 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీనికి 860 కోట్లకు సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగాయి. ఎవ్రీ మంత్ 72 కోట్లు దీనికి అంచనా అవుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ సిలిండర్లకు సంబంధించి సరాసరి లెక్క ఏదైతే ఉందో అది 8 సిలిండర్లకు మించి ప్రభుత్వం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 45 డేస్ కి ఒక సిలిండర్ వేసుకున్నా కూడా మన సంవత్సరానికి 8 సిలిండర్ లెక్క వస్తుంది. ఆ 8 సిలిండర్ లెక్కనే ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే సంవత్సరానికి ఒక సిలిండర్ తీసుకుంటే మనకి సంవత్సరానికి నెలకు ఒక సిలిండర్ తీసుకుంటే సంవత్సరానికి 12 సిలిండర్లు వస్తాయి. అప్పుడు 3 సంవత్సరాలకి 36 సిలిండర్లు వస్తాయి. అంటే 36 సిలిండర్లు వాడిన వాళ్ళకి సంవత్సరానికి 12 సిలిండర్లు వాడినట్టుగా లెక్క వస్తుంది. కానీ ప్రభుత్వం 8 సిలిండర్లు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది కాబట్టి ఎంతైతే సరాసరి వచ్చిందో దానిపైన ఒక్క సిలిండర్ ఎక్స్ట్రా వాడినా కూడా మళ్ళీ రెగ్యులర్ పేమెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అది రాయితీ కింద రాదు, ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ స్కీమ్ కింద అది రాదు. ఆ రకంగా ప్రభుత్వం పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారం 8 సిలిండర్లు అనేది బెంచ్ మార్క్ పెట్టినట్టు మనకి సమాచారం వస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా దానికి క్లారిటీ ఇచ్చింది. అంటే 3 సంవత్సరాలు సరాసరి వాడిన దాన్ని మనం వాడుకున్నట్టు లెక్కగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇది దీనికి ప్రజాపాలనలో ఖచ్చితంగా దరఖాస్తు చేసి ఉండాలి. అదే గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పి దరఖాస్తు చేసుకోవాలి. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. అట్లాగే 3 సంవత్సరాలు ఖచ్చితంగా సిలిండర్ ని వాడి ఉండాలి. ఇదంతా కూడా ఫిట్ అయిన వాళ్ళకే 40 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో మనం పరిశీలిస్తే ప్రజాపాలనలో అంటే 1,20 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. అట్లాగే 90 లక్షల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. దాంట్లో 20% వరకు కార్డ్స్ ను వాడట్లేదు. అట్లాగే ఈ కనెక్షన్స్ ఉన్న ఏదైతే ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయో దాంట్లో 1,10,000 వరకు దాదాపుగా సిలిండర్ వాడనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అంటే ఇవన్నీ పోను 40 లక్షల మంది సరాసరిగా లబ్ధిదారులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. రేపటి నుంచి ఎవరికైతే సిలిండర్ డెలివరీ చేస్తారో అది ఫుల్ పేమెంట్ మనం పే చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ లో దీనికి సంబంధించిన రిఫండ్ అమౌంట్ బ్యాంకులో పడుతుంది. అంటే గవర్నమెంట్ మన ద్వారా తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రిఫండ్ చేస్తుంది. ఇది 2-3 నెలల తర్వాత నేరుగా మన దగ్గరే 500 తీసుకునే
అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. అంటే మనం ఫుల్ అమౌంట్ కాకుండా ఈ 500 సిలిండర్ ఏదైతే గ్యారంటీలో మనకి హామీ ఇచ్చిందో ఆ 500 ఫస్ట్ మన దగ్గర తీసుకుంటారు. అది 2-3 నెలల తర్వాత తీసుకుంటామని చెప్పి ఇదంతా ఈ స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. యామిని, అంటే గడిచిన 3 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ వాడిన యావరేజ్ ని తీసుకుని ఆ నంబర్ ని మాత్రమే వాళ్ళు సంవత్సరానికి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 200 యూనిట్ల వరకు మాత్రం, అంటే ఆ స్లాబ్ ని మించి 1 యూనిట్ ఖర్చు చేసిన టోటల్ ఈ 201 యూనిట్స్ కి కలిపి బిల్ చేస్తారు, బిల్ కట్టాల్సిందే. సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందగలుగుతారు, అంటే ఎవరైతే అర్హులుగా భావిస్తారో ఈ వచ్చిన అప్లికేషన్స్ లో. సో మరి మిగిలిన వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత అంటున్నారు. ఎప్పటి నుంచి ఉంటుంది అది? ఇది కూడా నిరంతరం జరిగే ప్రక్రియగా ప్రభుత్వం చెప్తుంది. ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదో, లేకపోతే సిలిండర్కి సంబంధించిన వాళ్ళు తప్పుగా కోడ్ చేయటం కానీ, తప్పుగా రాయటం కానీ ఇదంతా కూడా చేశారో వాళ్ళకి నిరంతరం ఉంటుంది. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్లో కానీ దీనికి సంబంధించిన ఫామ్స్ ఉంటాయి. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ స్క్రూటినీ చేసి వారు దీంట్లో ఎలిజిబిలిటీకి వస్తారా రారా అనేది ప్రభుత్వం చూస్తుంది. ఆ రకంగా దీంట్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అది నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నిరంతరం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఎప్పటి నుంచి వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ భారీగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వం స్క్రూటినీ చేసి దాంట్లో లబ్ధిదారుల్ని, అంటే వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్నదా, ఎల్పీజీ సిలిండర్కి సంబంధించి కరెక్ట్గా మళ్ళీ మెన్షన్ చేశారా, ఆ ప్రజాపాలనలో వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ స్కీమ్లకు సంబంధించిన డెలివరీ గ్యాస్ సిలిండర్ కానీ, అట్లాగే 200 యూనిట్లకు ఫ్రీ పవర్ కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ నిరంతరం జరిగే ప్రక్రియ. దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ లేదు. ఎప్పుడైనా కూడా పోయి దాన్ని అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వారికి ఆ గ్యారంటీ స్కీముల్ని మళ్ళీ మేము అందిస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. యామిని, అంటే వాసు 6 గ్యారంటీల్లో మాక్సిమం అమలు చేస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది ఈ ఎలక్షన్స్ కి ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు. సో మిగిలిన అంశాల విషయం ఏంటి? 6 గ్యారెంటీలు ఇప్పటికే 2 గ్యారెంటీలని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏది ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అట్లాగే ఆరోగ్య పరిమితిని 10 లక్షలకు పెంచేది కావచ్చు. ఈ 2 గ్యారెంటీలని డిసెంబర్ 9వ తేదీ నుంచే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇప్పటికి దాదాపు 15 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పథకంలో ప్రయాణించినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగే ఇప్పుడు రేపటి నుంచి 2 స్కీములు, మహాలక్ష్మి అట్లాగే గృహజ్యోతి, ఈ 2 స్కీముల్ని రేపటి నుంచి ప్రభుత్వం ఆరంభిస్తూ ఉంది. ఈ మీటర్ రీడింగ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది 200 యూనిట్ల లోపు వస్తే జీరో బిల్ వస్తుంది, అట్లాగే 201 వస్తే జనరల్ బిల్ వస్తుంది. అట్లాగే సిలిండర్లకు సంబంధించి కూడా రేపటి నుంచి డెలివరీ అయ్యే సిలిండర్లో ఫుల్ అమౌంట్ కట్టిన తర్వాత దానికి రిఫండ్ అమౌంట్ 500 కట్ చేసుకొని రిఫండ్ అమౌంట్ అనేది మన అకౌంట్లో వేస్తారు. ఈ రకంగా రేపటి నుంచి ఆ 2 గ్యారెంటీలు కూడా వస్తాయి. మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి దాదాపుగా రైతు బంధుకి 50-60% వరకు ఇంప్లిమెంట్ చేసినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. DBT అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, అంటే డైరెక్ట్ గా లబ్ధిదారులకి నగదు బదిలీ చేసే స్కీమ్ ద్వారా ఈ రైతు బంధు అనేది ప్రభుత్వం వేస్తా ఉంది. వారి ఖాతాలో నేరుగా జమ చేస్తా ఉంది ఈ పెట్టుబడి ఆర్థిక సాయాన్ని. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. ఈ మార్చి ఎండింగ్ వరకు కూడా రైతు బంధు స్కీమ్ కి సంబంధించి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎకరానికి 10,000 ఏదైతే ఉందో అది ఈ మంత్ ఎండింగ్ అంటే మార్చి 31 వరకు ఆ రైతు బంధు కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ధరణి మీద ఒక ప్రక్షాళన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి భూమాత పోర్టల్ వచ్చినాక నెక్స్ట్ వానాకాలం సంబంధించిన ఆర్థిక పెట్టుబడి ఏదైతే ఉందో రైతులకి, అది వానాకాలం సంబంధించి జూన్ జూలైలో ఆ అమౌంట్ వేసే అవకాశం ఉంది. అది ఎకరానికి 15,000 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ముందు ప్రకటించింది. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి 12,000 ఎకరానికి ఇస్తున్నట్టుగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ 2 కూడా వానాకాలం ఆర్థిక సాయం కింద వేసే జూన్ జూలైలో వేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ స్కీమ్ కూడా నడుస్తుంది. మిగతా స్కీములకు సంబంధించి పెన్షన్స్ కి సంబంధించి కానీ అట్లా మిగతా సంబంధించి కానీ అది కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఈ లోక్సభ ఎన్నికలకు ముందైతే ఆ స్కీముల మీద క్లారిటీ లేదు. ఇప్పటికీ ఏదైతే మహాలక్ష్మి గృహజ్యోతికి సంబంధించిన స్కీములు ఈ లోక్సభ ఎన్నికలకు ముందు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. యామిని, అంటే వాసు ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అందులో కొన్ని రిజెక్ట్ అయ్యాయి స్క్రూటినీ టైంలో. సో వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు అంటున్నారు.
అదే నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది. 6 గ్యారెంటీల్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవచ్చు, లేకపోతే ఆధార్ కార్డు సరిగా వేయకపోవచ్చు, ఇంకా ఏ రకంగా అయినా కూడా వాళ్ళు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన దాన్ని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఎంపీడీఓ ఆఫీసు కానీ, స్థానికంగా ఉన్న ఆఫీసులకు వెళ్ళి ఫాములు నింపి అప్లై చేసుకుంటే ఈ స్కీమ్లు అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే గైడ్లైన్స్ ఏదైతే ప్రభుత్వం పెట్టిందో దానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ స్కీమ్లు అనేది కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. రేపటి నుంచి కూడా ఈ ఏదైతే గృహజ్యోతి, మహాలక్ష్మి స్కీములు రేపటి నుంచి అమలవుతున్నాయి కాబట్టి దాంట్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి లేకపోతే మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు అక్కడ దీనికి సంబంధించిన ఫామ్స్ నింపి దానికి సంబంధించిన వివరాలు నింపిన తర్వాత స్క్రూటినీ చేస్తుంది ప్రభుత్వం. ఆ స్క్రూటినీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తే ఈ 2 స్కీమ్లు కూడా వాళ్ళకి ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఈ రకంగా దీన్ని నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి దీంట్లో మిస్ అయిన వాళ్ళనే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయితే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ముందుకు వస్తుంది. ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. మరి ఫీల్డ్లో ఏ రకంగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంటుంది, రేపు అప్లై చేయాలని పోయిన వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయా లేవా, అక్కడ ఏమైనా ఫామ్స్ ఉన్నాయా లేవా అనేది రేపు మనకి తెలుస్తుంది. ప్రభుత్వం ఏ రకమైన ఏర్పాటు చేసింది అనేది రేపు మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే వాస్తు అధికారులు కూడా పూర్తి స్థాయి మార్గదర్శకాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడొచ్చే అవకాశం ఉంది ఈ మార్గదర్శకాలు? అంటే ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క మార్గదర్శకాలు ప్రభుత్వం పెట్టింది. మెయిన్గా పెట్టింది వైట్ రేషన్ కార్డు. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్ని స్కీములకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పటికీ రైతు బంధు తీసుకుంటున్న వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకోవద్దని చెప్పి గతంలో ప్రజాపాలన సమయంలోనే రైతు బంధుకు అప్లై చేసుకోవద్దని చెప్పింది. అంటే రైతు బంధు ఇంతకుముందు ఎవరైతే పాత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నేరుగా అకౌంట్లలో డీబీటీ పద్ధతిన నగదును డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ స్కీమ్ సంబంధించి ఆధార్ కార్డు ప్రామాణికంగా పెట్టింది. తెలంగాణ ఉన్న అడ్రస్ ఉన్న వాళ్ళకే ఆధార్ కార్డు చూపిస్తేనే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఇస్తుంది. ఆ రూల్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అట్లాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన పరిమితిని పెంచింది. ఆరోగ్యశ్రీకి ఏ గైడ్లైన్స్ ఉన్నాయో దాన్ని ఉన్న వాళ్ళకే అది స్కీమ్ వస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మి గృహజ్యోతికి సంబంధించి మనం అనుకున్నట్టుగా వైట్ రేషన్ కార్డు ఉండాలి, గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలో నమోదై ఉండాలి, అట్లాగే ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఉండాలి. దాంతోపాటు ప్రజాపాలనలో దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకుని ఉండాలి. ఇవన్నీ చేసుకుంటేనే ఈ 2 స్కీమ్లకు సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుంది. అది రేపటి నుంచి ప్రభుత్వం వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీకి సంబంధించి ఎవరు వస్తారో సిలిండర్ కానీ యూనిట్లకు సంబంధించి ఫ్రీ పవర్ కానీ వాళ్ళకి అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.